చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, క్రంచీగా క్రిస్పీగా. వేడిగా ఉన్నప్పుడు కాదండి, చల్లగా అయినా కూడా క్రంచీగా క్రిస్పీగా టేస్టీ అయిన పెరుగు మీగడ వడలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. తప్పకుండా చేసుకోండి. 2 బౌల్ల బియ్యం పిండి తీసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కోసినవి వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చులు నచ్చిన షేప్లో కోసి వేసుకోండి. 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కారము. మనం 2 బౌల్ల బియ్యం పిండికి 1.5 బౌల్ల పెరుగు పడుతుందండి. పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు, పుల్లదైతే ఇంకా బాగుంటుంది. నార్మల్ అయినా పర్లేదు. 50 నుంచి 100 గ్రాముల వరకు మిగడ కూడా వేసేసి స్లోగా వేసుకొని బాగా మెత్తగా పిండిని కలిపేసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద పల్లీలు ఆయిల్ కూడా వేసేసుకొని చూపించిన విధంగా బాల్గా తీసేసుకొని ఒక కవర్లో కొంచెం ఆయిల్ కూడా రుద్దేసి వడల్లాగా ఈ పిండిని వత్తేసుకొని కాలిన ఆయిల్లో వేసుకొని వడల్లాగా కాల్చుకోవడమే. మీకు నచ్చిన షేప్లో కాల్చుకోండి. చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు వడలంటే పెద్ద సైజులో కూడా కాల్చుకోవచ్చు. దీనికి పెద్ద ఆయిల్ కూడా కాలదండి, చేతికి అంటుకోదు. బౌల్లో కూడా పిండి అయితే అంటుకోదండి. మనం మీగడ వేసాం కదా, మీగడ ఎక్కువ వేయడం వల్ల క్రంచీగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎక్కడ చూసి నేర్చుకున్నావు ఈ వడలు, ఇంత బాగున్నాయి, ఎంత బాగా చేస్తావు వంటలు అని అంటారండి. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి, అప్పుడు మీకే అనిపిస్తుంది. ఈ వడల్లో ఇంకా కావాలంటే 1 టీ స్పూన్ అల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు వేయలేదు. ఇంకోసారి చేసుకున్నప్పుడు అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి పిండిని కలిపేసుకొని చేసుకుంటాను. 2 in 1గా కూడా చేసుకోవచ్చండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. ఎంతో టేస్టీ అయినా, క్రంచీ అయినా, క్రిస్పీ అయినా పెరుగు మీగడ వడలు రెడీ. మరో హెల్దీ అయిన రెసిపీతో ఉంటా.